నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇక జనవరి స్టార్ట్ అయిపోయింది, కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఇంకా రకరకాల ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ప్రధానంగా శాలరీ హైక్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంకా ఈ మంత్ లో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఈ మంత్ లో చెప్పడం, కొంతమందికి ఈ మంత్ లో, కొంతమందికి ఏప్రిల్ లో కూడా ఉంటూ ఉంటుంది. అందరూ కూడా ఇంకా ఇయర్ మారింది కాబట్టి ఖచ్చితంగా హైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో హైక్ అనేది ఉంటుంది. కానీ కొంతమంది మరి ఏంటో ప్రారంభం ఏమిటో తెలియదు కానీ హైక్ అనేది లేదండి, ఎప్పుడో ఏమి ఇవ్వరు, ఎప్పుడో ఒకసారి 5 ఏళ్ల క్రితం పెరిగింది అంటే బాధాకరం. 10-15 ఏళ్ళ నుంచి హైక్ లేని వాళ్ళని చూశానండి. బాబా ఎంత బాధాకరం సార్. మిగతావన్నీ పెరుగుతున్నాయి, నిత్య అవసరాలు పెరుగుతున్నాయి. మనకి రెంట్ ఊరుకుంటాడా వాడు? సంవత్సరం తిరిగేసరికి 10% పెంచుతున్నాం అని అంటారు. ఫెసిలిటీస్ పెంచారా అంటే నో. సో వాళ్ళకి కూడా అన్ని ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు పెంచుతారు. ఇందులో తప్పుందని నేను అనట్లేదు. సరే, ఈ హైక్ శాలరీ పెరగటం విషయంలో సార్, ఎక్స్పెక్ట్ చేసింది దొరకకపోవడం, అసలు పెరగకపోవడం లాంటివి చూస్తున్నాం కాబట్టి దీనికి ఏదైనా రెమెడీ ఉందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెరగదు అనేది చెప్తానండి మీకు. ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా లాభస్థానము లేదా ద్వితీయ స్థానం అని అంటారు. ద్వితీయము అంటే ధనము, లాభస్థానం అంటే మీరు హైక్ అవ్వడం, లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడం. కెరియర్ పరంగా మంచి ప్రోగ్రెస్ ఎవరికి జరుగుతుంది అంటే 11th లార్డ్ అండ్ 2nd లార్డ్ యొక్క ఇది బాగుంది అనుకోండి. కెరియర్ పరంగా మనకి ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వస్తుంటే హైక్ అవుతారు. ఇవి ఎప్పుడైతే నెగేటింగ్ లార్డ్స్ అంటారు, అంటే ఈ యొక్క 2nd హౌస్ అండ్ 11th హౌస్ ఆపే భావాలు ఉంటాయి కొన్ని. అప్పుడు ఆ యొక్క మహాదశలు వస్తున్నా, లేకపోతే అక్కడ గోచారం కేతువు కానీ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, సాటర్న్ కానీ కాంబినేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అది పెరగదు. అప్పుడు ఎప్పుడో ఇచ్చారండి 3 years బ్యాక్, ఇప్పటిదాకా హైక్ లేదు అంటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే సాటర్న్ వల్ల వస్తుంది ఒక్కోసారి. లేదా ఇదిగో వచ్చేస్తుంది అన్నారు, ఇంకో సంవత్సరం అయింది, సంవత్సరంన్నర అయింది, ఎప్పుడు చూసినా ఈ వారం చూద్దాం, ఈ నెక్స్ట్ మంత్ చూద్దాం అంటున్నారు. 1.5 year అయిపోతుందంట. అట్లా రాహుకేతుల ద్వారా వస్తూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి మహాదశలు అపోజ్ చేస్తాను, నేను చూశాను. 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు హైక్ లేదు. మరి ఎందుకు వెళ్ళిపోరు అంటే వేరే దగ్గరికి వెళ్ళిన అంత పరిస్థితులు బాగాలేవు. ఏ మహాదశల్లో ఎక్కువ అబ్జర్వ్ చేశారు సార్ మీరు? వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే, అంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు లగ్నాధిపతి పాడైపోయి మహాదశలు నడుస్తాయి. అంటే జీవుడు ఎదగాలి కదా, లగ్నం అంటే జీవుడు కదా. లగ్నాధిపతి పాడైపోయిన మహాదశలు వచ్చినప్పుడు జీవుడు ఎదగడు కెరియర్ పరంగా కానీ. అలాగే దశమాధిపతి పాడైపోయి వచ్చినా సరే జీవుడు ఎదగడు. అట్లా కొన్ని ఉన్నాయి. షష్టమాధిపతి పాడైన మహాదశలు వచ్చినప్పుడు కూడా ఈ అప్పులకే కట్టడానికి సరిపోతుంటుంది. అంటే అతనికి సరిపోవు, శాలరీ సరిపోదు. సరిపోకుండా వీరికి వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇవి. అయితే నేను ఇక్కడ లగ్నం నుంచి అయినా పర్లేదు, రాశి నుంచి అయినా పర్లేదు, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క చిన్న రెమెడీస్ ఉంటాయి, చెప్తాను. వాళ్ళు దాని ద్వారా వాళ్ళు హైక్ అవుతారు. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. వన్ ఆఫ్ ది పద్ధతి చెప్తాను నేను మీకు. ముందుగా మేషం తీసుకున్నాం అనుకోండి. మేషరాశి వారు, మేష లగ్నం వారు, మేషరాశి వారు. లగ్నం తెలుసు లగ్నం, రాశి తెలుసు రాశి. తీసుకొని మీరు నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల్లో శని బుధ ఈ 2 గ్రహాల దగ్గర శనివారం, బుధవారం లేదా మంగళవారం లేదా శుక్రవారం ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే దీపారాధన చేస్తూ ఓం శ్రీమాత్రే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అనే నామం జపం చేయమనండి. చేస్తూ ఇది గనక చేసినట్లయితే, నవగ్రహాల్లో దీపం పెట్టి చేస్తున్నట్లయితే, రోజు చేయాలి. చేసినట్లయితే ఖచ్చితంగా మీకు శాలరీ హైక్ అనేటువంటి జరుగుతుంది. రోజు అంటే మీరు బుధవారం గానీ, మంగళవారం, శుక్రవారం, రోజు చాంటింగ్ చేయొచ్చు. రోజు చాంటింగ్ చేసుకోవచ్చు. దీపారాధన మాత్రం ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు చేయాలి. ఎన్ని దీపాలు సార్? 2 పెట్టమంటారా? 2 పెట్టండి సరిపోతుంది. నువ్వుల నూనెతో దీపం వేయచ్చు, చేయొచ్చు. అలాగే వృషభ లగ్నం లేదా వృషభ రాశి, నేను మాటి చెప్పండి, ఇంక వృషభం అంటే అది లగ్నం అయితే లగ్నం, రాశి అయితే రాశి, అంటే కొంచెం ఈజీగా తొందరగా అవుతుందని వీడియో. వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళకి బాగా అంటే ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలంటే శుక్ర శని ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం నమో వెంకటేశాయ ఈ నామం చేయాలి. మిథునం వారు అనుకోండి, పర్టికులర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
నామాన్ని. Hmm. అంటే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అనుకోవచ్చు, లేదా ఓం దత్తాత్రేయ నమః అనుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అనుకుంటూ ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేస్తూ నవగ్రహాల్లో కుజ గురుగ్రహాల దగ్గర దీపారాధన నేతితో వెలిగించాలి. అదే కర్కాటకం అనుకోండి, కర్కాటకం వారు ముఖ్యంగా దత్తాత్రేయుడు మరియు నరసింహస్వామి వీరిని ఓం నరసింహస్వామియే నమః, ఓం దత్తాత్రేయాయ నమః అంటే ఇదొకసారి అదొకసారి పలుకుతుండాలి. పలుకుతూ మీరు కుజ గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి కర్కాటకం వారు. ఇక సింహం వారు అనుకోండి, సింహం వారు ఏం చేయాలంటే ఓం లక్ష్మీ గణపతి అయి నమః, అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ ఇవి చేసుకుంటూ శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. కన్యవారు అనుకోండి, కన్యా రాశి వారు ఓం కాళికాదేవి అయి నమః మరియు ఓం విష్ణవే నమః అని చెప్పి అనుకుంటూ శని మరియు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. అదేవిధంగా తులవారు అనుకోండి, తులారాశి వారు చేయవలసింది ఏమిటంటే ఓం రాజరాజేశ్వరి అయి నమః, ఓం దత్తాత్రేయాయ నమః ఇవి చేసుకుంటూ తులారాశి వారు వీరు నవగ్రహాల్లో చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. చంద్ర అంటే సోమవారం, గురు అంటే గురువారం. గురువారం చేసుకోవచ్చు. అదేవిధంగా వృశ్చికం వారు అనుకోండి, పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే వీరు నవగ్రహాల్లో ప్రత్యేకంగా రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం సూర్యాయ నమః అండ్ ఓం మంగళాయ నమః అనుకుంటూ దేవతా ఆరాధనలో ప్రత్యేకంగా వృశ్చికం వారు చేయవలసింది ఏమిటంటే నరసింహస్వామిని సూర్య భగవానుడికి సంబంధించింది నామం ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అని అనుకుంటూ అండ్ ఓం అరుణాయ నమః అనుకోవచ్చు, లేకపోతే ఓం మిత్రాయ నమః అనుకోవచ్చు. సూర్యుడిలో ఏ నామం అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా ధనుర్లగ్నం అనుకోండి, ధనుర్లగ్నం వారు ఏంటంటే పర్టికులర్గా బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి నువ్వుల నూనెతో, ఇక్కడ నూనె ఉంటే నూనెతో చేయండి, లేకపోతే నేతితో కూడా చేయొచ్చు, తప్పేం లేదు. చేస్తూ మీరు ఇక్కడ విష్ణవే నమః ఓం లక్ష్మీదేవియే నమః అని చెప్పి చేసుకుంటే సరిపోతుంది. శుక్ర అండ్ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. మకరం వారికి ధనాభివృద్ధి కోసం చేయవలసింది ఏమిటంటే ఇక్కడ వీరు బుధ మరియు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి పర్టికులర్గా ఓం విష్ణవే నమః, ఓం లక్ష్మీదేవియే నమః వీళ్ళు కూడా చేసుకోవచ్చు. అండ్ కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే కుంభలగ్నం వారు, కుంభరాశి వారు ఇక్కడ వీరు ఓం రాజరాజేశ్వరి నమః, ఓం స్కందాయ నమః అని చెప్పి అనుకుంటూ చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. అదేవిధంగా మీనరాశి వారు ఓం రవయే నమః, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుంటూ మీరు మన నవగ్రహాల్లో ముఖ్యంగా రవిగ్రహము గురుగ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ పనికి వస్తుంది. ఇప్పుడు మనకి ఏ రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, లగ్నం తెలీదు, ఏమీ తెలియదు అనుకోండి, వీరు ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటి గ్రహం దగ్గర దీపం పెట్టండి. 7 రోజులు పెట్టాల్సి ఉంటుంది. 7 రోజులు. ఆదివారం అయితే సూర్యుడు, చంద్రుడు సోమవారం, మంగళుడు కుజుడైతే మంగళవారం, బుధుడైతే బుధవారం, గురువు అయితే గురువారం, శుక్రుడు అయితే శుక్రవారం, శని అయితే శనివారం. ఈ రాహుకేతువులకి ఏంటంటే రాహు శనివారానికి, కేతు మంగళవారం రోజు పెట్టాలి. ఇవి చేస్తూ మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే, అంటే కొంతమందికి తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ఆర్థిక సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు, గోశాలకు వెళ్ళి శుక్రవారాలు ప్రత్యేకంగా కాల్చిన చపాతి, అది కూడా నూనె వేయకుండా కాల్చిన చపాతి ఒక 3 తీసుకొని చక్కగా గోధుమ రవ్వతో చేసిన చపాతి దానికి తేనె పూసి చిన్న ముక్కలుగా చేసి తినిపిస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కానీ, లేకపోతే ఇంకా ఎక్కువ తీవ్రంగా అప్పులతోని గొడవలుగా ఉందనుకోండి, నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద ఈ నామం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి క్లియర్ అవుతాయి, బాగుంటుంది, వారికి హైక్ కూడా జరుగుతుంది. ఇంకొకసారి ఆ నామం చెప్పండి. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకుంటే సరిపోతుంది. లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఇలా ఎన్ని రోజులు చేయమంటారు సార్ హైక్? వాళ్ళ దారిద్ర్యం తొలగిపోయే వరకు, వాళ్ళకి హైక్ జరిగే వరకు. ఎందుకంటే మన కర్మ ఎంత ఉందని తెలియదమ్మా మనకి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనుకోండి, వెంటనే తీసి చూపిస్తాడు, బాబు నువ్వు ఇంత అప్పు ఉంది, ఇంత కట్టాలి, ఇంత కట్టు, ఇన్ని నెలలు కట్టాలి. ఎవరి లెక్క కట్టాలి కర్మని చేసుకుంటూ వెళ్ళడమే మనకు అర్థమైపోతూ ఉంటుంది, క్లియర్ అవుతూ ఉంటుంది.
అందరికి ఉపయోగపడేటటువంటి అంశం సార్. ఈ సాలరీ హైకుల కోసమే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ప్రత్యేకించి వరల్డ్ అంతా రెసెషన్ నడుస్తోంది అనే సాకుతో ఇండియాలో కూడా పెంచకుండా పెంచకుండా ఆపుతుంటారు. ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ అక్కడ ఉంటారు కదా. వాళ్ళు ఏదో చెప్తుంటారు అలా అదే వాళ్ళకి అక్కడెక్కడో ఉంది రెసెషన్. పని అయితే జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉంటుంది. ఉద్యోగాలు పోతూనే ఉన్నాయి. పోతూనే ఉంటాయి. ఉన్న వాళ్ళకి మాత్రం ఏమో అని చెప్తున్నారు. ఒక ఇంత చెప్తుంటారు. బాధాకరం కదా. అవును. ఎనీవేస్ అందరికీ కూడా పెరగాలన్న ఉద్దేశంతో ఈ పరిహారం మిమ్మల్ని అడగడం జరిగింది. డెఫినెట్ గా ఇది చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో అందరికీ చక్కటి వాళ్ళ పనికి తగ్గిన గుర్తింపు అలాగే సొమ్ము కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.